హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనము పాలాజీ గణేష్ ఆ యొక్క మహారాజును చూడడానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మన కారులోంచి రాయకల్ నుండి బయలుదేరాము. చూడొచ్చు, ప్రస్తుతం రేగుంటనైతే దాటాము ఫ్రెండ్స్. రాయకల్, ఇటికల్, రేగుంట తర్వాత మల్లాపూర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ప్రస్తుతం మల్లాపూర్లో ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, అయితే అది మన తెలంగాణలోని నిర్మల్ జిల్లా అండ్ మహారాష్ట్ర బార్డర్లోనే ఉంటుంది. చూడొచ్చు, బాదనకుర్తి, ఇది బాదనకుర్తి బ్రిడ్జిను పైనుండి ఆపి వీడియోని అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చాలా వరద ఉధృతి అయితే చాలా వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క గోదావరి నది ఉధృతి చాలా ఇంకా బాగానే కొనసాగుతుంది. చూడొచ్చు ఎంత వాటర్ వెళ్తుంది అనేది. ఆ గోదావరి అమ్మో చాలా డేంజర్. తర్వాత ఖానాపూర్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మన రూటు, రాయకల్ నుండి పాలాజీ గణేష్ వెళ్ళే రూట్ మార్గం అన్నట్టు. ప్రస్తుతం అయితే ఖానాపూర్లో ఉన్నాము. చూడండి, లెఫ్ట్కి అయితే టర్న్ అవుతున్నాము. ఖానాపూర్ తర్వాత మళ్ళీ హైవే వస్తుంది. హైవే దాని తర్వాత ఇదేంటి, నిర్మల్. ఆల్రెడీ నిర్మల్ వచ్చేసాము. చూడండి, నిర్మల్ రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నిర్మల్ దగ్గరలో దాకా వర్షం లేకుండే. నిర్మల్ ఎంట్రీ అయినామంటే మామూలు వర్షం కాదు ఫ్రెండ్స్, చాలా వర్షం వచ్చేసింది. చూడొచ్చు, వర్షంలో అయినా అని జర్నీ అయితే స్టాప్ చేయలేదు. ఇంకా ఫ్రెండ్స్, మీరు కూడా పాలాజీ గణేశుని దర్శించాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం బైంసాలో ఉన్నామండి. చూడండి, ఈ యొక్క రోడ్డు మార్గం కనిపించేది బైంసాలోంచి మళ్ళీ లాస్ట్ ఎడ్జ్లో రైట్కి తీసుకోవాలన్నట్టు. రైట్కి తీసుకుంటే ఇక సీదా పాలాజీ గణేష్ రూట్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అయితే బైంసాలో ఉన్నాము. ఈ బైంసా వాగు కూడా బాగానే వారిందంట. సో వచ్చేసాం ఫ్రెండ్స్, పాలాజీ దాకా వచ్చేసాము. చూడండి, చాలా పార్కింగ్ ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. చాలా ఈరోజు సండే కావడం వల్ల చాలా కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్, బస్సెస్, ఇలా తుఫాన్స్, ఆటోలు, చాలా రష్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ సండే కావడం వల్ల చాలా ఈరోజు అయితే పబ్లిక్ అయితే బాగా వచ్చేసారు. చూడొచ్చు ఫ్రెండ్స్, పాలాజీకి అయితే చేరుకున్నాము. ఆ యొక్క పాలాజీ మహారాజ్ ఆ యొక్క మందిరం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది ఓన్లీ ఈ గణేష్ నవరాత్రోత్సవంలోనే ఇక్కడ ఈ పండగ వాతావరణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, కార్లోంచి అయితే దిగిపోయాము. బయట ఎలా ఉందో ఒకసారి మీకైతే చూపించాలని. చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్. ఆల్రెడీ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్. అయితే ఫ్రీ దర్శనంలో అయితే చాలా లైన్ ఉంది, క్యూ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒకరికి 200. సో 200లో కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడొచ్చు మీరు. ఇక ఫ్రీ దర్శనం అంటే చాలా టైం అవుతుందంట. సో తప్పలేదు ఫ్రెండ్స్, స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాము. మందిర్ ఎంట్రన్స్లో దాకా వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి,
అది ఆ లైన్ వచ్చేసి కనిపించేది ఫ్రీ దర్శనంది, ఇది స్పెషల్ దర్శనంది. మళ్ళీ 2 లైన్లు ఆ మందిర్ ఫ్రంట్లో కలుస్తుంది. మళ్ళీ కలిసి ఫ్రీ వాళ్ళు అండ్ స్పెషల్ వాళ్ళు లోనికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ ఉందండి. కానీ ఇదొక రకమైన అనుభూతి అనుకోవచ్చు. బాలాజీ గణేశుడు చూడండి, ఈ కొంచెం లిటిల్ బిట్ టైంలోనే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. అక్కడ వీడియోకి అయితే ఆల్అవుట్ లేదు, వీడియో అయితే తీయొద్దని చెప్తున్నారు అందరూ. ఇక అక్కడ నుండి అయితే మందిర్ నుండి ఎగ్జిట్ అయ్యాము, బయటకు వచ్చాము. చూడొచ్చు, ఈ బయట ఆవరణలోంచి వచ్చి ఇక్కడ మన యొక్క ముడుపులు అయితే తీసుకుంటారు. ఇక్కడ మనము ఆ గణేష్ మహారాజుకి ఏమైతే కోరికలు మొక్కి ఆ యొక్క ముడుపులు అయితే ఇక్కడ మన పేరు మీదనైతే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఏం కోరికలు ఉన్నా అని నెరవేరుతుందని చెప్తారు చాలామంది. చూడొచ్చు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ నుండి మళ్ళీ బయటకి అయితే ఎంట్రన్స్, బయటకి వెళ్ళే మార్గం ఇది. ఇటు లెఫ్ట్ సైడ్లో శ్రీ గణేష్ మందిర్ పాలాజ్ అయితే వాటర్ డిజైన్తో చేశారన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ అందరూ సెల్ఫీలు తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అయితే చేస్తుంటారు. చాలా మంచి లొకేషన్ ఇది మందిర్లో, చూడొచ్చు. ఇక ఇది వచ్చేసి మహాప్రసాద్ ఆలయం అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే అన్న ప్రసాదం యొక్క కేంద్రం అన్నట్టు. ఇది చాలా పెద్దగానైతే అరేంజ్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏదో మామూలుగా ఉంటుంది కావచ్చు అనుకున్నాను, చాలా పెద్దగానైతే అరేంజ్మెంట్ చేశారు. చూడొచ్చు ఎన్ని ప్లేట్స్ ఎంత డిజైన్ చేస్తున్నారు. ఇలా లైన్ కొద్దీ ఇవ్వడమే, ఒక్కొక్కరికి తీసుకోవడం, లోపలికైతే వెళ్ళడమే. అక్కడ కనిపించేది వాటర్ బాటిల్స్. చాలా క్రౌడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే మనం దర్శనం చేసుకున్న తర్వాత భోజనశాలకైతే వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ భోజనం అయితే చేయడం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎక్కడ కూడా ఎవరికి కష్టం లేకుండానైతే భోజనం అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ శ్రీవారి సేవ వాళ్ళు కూడా వచ్చి సేవ చేస్తుంటున్నారు. ఇక భోజనం చేసిన తర్వాత మళ్ళీ అటు రైట్ సైడ్లోనే ఎగ్జిబిషన్ ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఉంది ఇక్కడ. పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి జాయింట్ వీల్స్ కానీ, ఆ ట్రైన్ బోగీలు కానీ, స్విమ్మింగ్ పిల్లలకి ఇవైతే చాలా బాగున్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మన బాలాజీ యొక్క విశిష్టత అండ్ ఇక్కడ ఉన్న గొప్పతనాలు. సో మీరు కూడా రండి, ఆ యొక్క గణేష్ మహారాజుని దర్శించుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు ఉండేది కాదు, ఓన్లీ గణేష్ నవరాత్రోత్సవాలనే అందుబాటులో ఉంటుందంటున్నారు. సో మీరు కూడా రండి, చూడండి. ఆ పిల్లలు ఎంత హ్యాపీగా స్విమ్మింగ్లో ఆ వాటర్లో వెళ్తున్నారు పడవలో. అవి తింపడమే, కూర్చొని ఇలా తింపుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. పిల్లలకి ఇదొక అనుభూతి అన్నట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుండి అయితే మళ్ళీ జాయింట్ వీల్ అయితే చాలా పెద్ద ఉంది. ఇదైతే చూడొచ్చు, చాలా పెద్ద ఉంది జాయింట్ వీల్ అయితే.
ఇంకా ఇదైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. పేద మ్యూజిక్ సెట్ అయితే పెట్టేశారు, డ్యాన్స్ మ్యూజిక్. ఆ మ్యూజిక్లోనే ఈ గేమ్ అయితే ఉన్నది. చాలా స్పెషల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మళ్ళీ పక్కన ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ అప్పుడే క్రౌడ్ అయితే లేదు అంతగానం. ఇదైతే పెద్ద ఇంజన్ పెట్టారు ఫ్రెండ్స్. కింద పెద్ద ఇంజన్ ఉంది. ఇంజన్ డడ్డ సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ అంతా ఎరేస్ చేసేసాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా సౌండ్ అంతా తీసేసాను, సో డిస్టర్బ్గా ఉండకూడదని. చూడండి ఫ్రెండ్స్, అది ఇంకా పైకి వెళ్తుందంట. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇది ట్రైన్. అలా కూర్చొని ట్రైన్ కాసేపు ముంబై టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాదు చక్కలు కొట్టిస్తుంది. చూడండి, మన జైత్యాలకు కూడా రావచ్చు అంట ఇందులో. అంతేనా ఫ్రెండ్స్? సో ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలానే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే ఇది ఒక మనోరంజన్. చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు నేను ఎక్కుతానే చాలామంది అయితే ఏడుస్తున్నారు అక్కడ. సో ఇదంతా విజిట్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తున్నాను ఆ యొక్క బాలాజీ బయట ఇది. సో ఇక్కడ నుండి మళ్ళీ కొరడి గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఆ కొరడి గణేష్ని అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో మీరు కూడా దర్శించండి, రండి, ధరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ని ప్రతి ఒక్క వీడియో చూస్తున్నందుకు చాలా సంతోషం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.